మారవా? ఇంకెప్పుడు మారుతావు నువ్వు? సిట్ అయిన తర్వాత ఈ మాట ఇంతవరకు ఓవర్ చెప్పలేదు, ఇప్పుడే చెప్తున్నాను. ప్రసన్న నాకు కూడా తెలియదు యాక్చువల్లీ. ప్రసన్న నేను రెడీ. వావ్, అబ్సల్యూట్లీ స్టన్నింగ్. మస్తు ఉంది శారీ. ప్రసన్న, అందరూ నీ డ్రెస్ లింకులు అడుగుతున్నారు, ఆ లింకులు పంపిస్తే షేర్ చేస్తా. అక్కడ వీడియోకి వ్యూస్ చూసినా లేదు. కెమెరా కూడా కాదు, అది ఫోన్ పట్టుకొని ఊరంతా తిరిగిండు. దానికి 8 lakh వ్యూస్ అంట. ఇప్పుడు ఏం చేయమంటాను? కెమెరా పట్టుకొని కెమెరాకి మైక్ పెట్టి అటుపోయి ఇటు కూర్చొని వంగి ఎన్ని యాంగిల్స్ లో ఎన్ని తీసి నీకేమొస్తున్నాయి? ఇంత కష్టపడకు, అట్లా ఈజీగా చేసుకో లైఫ్. ప్రసన్న నాకు వ్యూస్ ఎలా రావాలో సలహా ఇస్తుందంట. ఆమె అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ చూస్తుందంట. అది చూసిన మాక్సిమం చూసిన వీడియోస్ కూడా ఇట్లా కెమెరా పట్టుకొని మాట్లాడడమే. వాళ్ళు ఏం చేశారంటే కెమెరా పట్టుకొని మాట్లాడుతూనే ఉంటారు. మంచి వ్యూస్ వచ్చేసరికి లక్షల వ్యూస్ వస్తున్నాయి. నువ్వేమో అంతంత కాస్ట్లీ కెమెరాలు పట్టుకొని మైక్ పెట్టి తర్వాత ఆ యాంగిల్ షూట్ చేసి ఏ యాంగిల్ షూట్ చేసి మ్యాచ్ కట్ చేసి అది చేసి ఇది చేసి నీకు అంత వ్యూస్ రాకపోతే ఎందుకు అంత కష్టపడుతున్నావు? మంచి ఇట్లా కెమెరా పట్టుకొని మాట్లాడు. డెఫినెట్ గా కొద్దిగా ఈజీ అవుతుంది. అది నేను చెప్పిన, నాకు ఇంత ముందు కూడా నేను బ్లాగ్స్ చేసి చెప్పిన, నాకు ఇట్లా బ్లాగ్స్ చేస్తే చాలా ఈజీ ఉంటది. కెమెరా పట్టుకొని తిరుగుతుంటే నీకు కూడా షోల్డర్ పైన అది అంటావు కదా. కెమెరా పట్టుకుని దాంతో బ్లాగ్స్ అయితే ఖచ్చితంగా బరువు ఉంటుంది. ఇదైతే ఈజీ ఉంటుంది, డెఫినెట్ గా ఈజీ ఉంటుంది. అదైతే డెఫినెట్ గా నిజంగా చాలా కష్టం ఉంటుంది. చక్కగా ఇట్లాంటి టాపిక్స్ చూసుకొని ఆఫ్ టాపిక్స్ తీసుకొని. యాక్చువల్లీ ఇప్పుడు ఈరోజు డేట్ ఎంత? 15th సెప్టెంబర్. ఇంకా 15 రోజులు ఉందిగా. 15 రోజులు ఇట్లాంటి ట్రై చేస్తా, వ్యూస్ వస్తాయి చూస్తా. రాకపోతే ఛానల్ డౌన్ అయిందనుకో. నేను కొద్ది రోజుల నుంచి నేను అదే చూస్తున్నా, అసలు నీకు ఎందుకు వ్యూస్ రావట్లేదు? నువ్వు ఇంత సినిమాటిక్ గా ఇంత మంచి క్వాలిటీతో తీస్తున్నావు. వేరే వాళ్ళు కెమెరా పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నారు, ఏదో మాట్లాడుతున్నారు. అది అలా కంటెంట్ కూడా ఏమనిపిస్తలేదు. సో వాట్ యూ సే గైస్? ఎట్లా తీయమంటారు వీడియోస్? అసలు నేను తీసే వీడియోస్ సినిమాటిక్ గా మీకు నచ్చుతాయనే చెప్తారు, బట్ అడిగితే నచ్చుతాయని చెప్పారు. ఏంటంటే అది నా కైండ్ ఆఫ్ స్టైల్, నా కంటెంట్ అట్లే నేను క్రియేట్ చేస్తాను. అంటే నాకేంటంటే స్టార్టింగ్ నుంచి కూడా ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఇంట్రెస్ట్ వల్ల నేను ఏంటంటే సినిమాటిక్ గా ప్రెసెంట్ చేయాలి, సినిమాటిక్ గా చూపించాలి అని చెప్పేసి అట్లా ట్రై చేస్తా ఉంటా. నేను ఫస్ట్ నుంచి కూడా ఇట్లాంటి కైండ్ ఆఫ్ వ్లాగ్స్ చేసి ఉంటే నాకు వచ్చేదేమో, బట్ నేను ఫస్ట్ నుంచి కూడా సినిమాటిక్ ట్రై చేసిన కదా. వద్దా సినిమాటిక్ వద్దా? సినిమాటిక్ వద్దు, ఎప్పుడో ఒకటి నీ ప్యాషన్ కాబట్టి, నీకు ఇంట్రెస్ట్ కాబట్టి సినిమాటిక్ చేసుకో. బట్ ఆడియన్స్ కి మాటలు కావాలి. మాటలు ఉంటాయి కదా నేను చెప్పే దాంట్లో కూడా, బట్ తక్కువ ఉంటాయి, కొంచెం తక్కువ ఉంటాయి. అంటే కంపారేటివ్లీ ఇట్లాంటి వీడియోస్ తో పోలిస్తే తక్కువనే ఉంటాయి అనమాట. ఎస్, మాటలు కావాలి అయితే. ఎస్ ఓకే, నీ కూడా ఎస్ అంటున్నావు అయితే. సరే, ఇప్పటి నుంచి 15 రోజులు ఉందిగా, 15 రోజులు పిచ్చెక్కిస్తా. మాట్లాడుతూనే ఉంటే ఏదో ఒకటి మాట్లాడుతుంటే పిచ్చెక్కిస్తాను. చూస్తా ఎన్ని వ్యూస్ వస్తాయో. ఎస్, అంటే డెఫినెట్ గా ఈ వీడియోస్ ఇట్లాంటి వీడియోస్ చేస్తాయి కదా, అందులో చాలా కష్టం ఉంటుంది, నార్మల్ కష్టం ఉండదు. నేను ఏదైతే మ్యూజిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా, మ్యూజిక్ సెలెక్షన్ కోసం 2 hours కూర్చుంటాను అనమాట. మీరు పాత బ్లాగ్స్ అన్ని చూడండి. యాక్చువల్లీ నేను మ్యూజిక్ అంటే నాకు ఆ వావ్ అనిపించింది అనుకో, అప్పుడు పెడతాను నేను మ్యూజిక్. అది అప్పుడు వరకు అసలు పెట్టాను. మ్యూజిక్ అయితే చాలా మంచి పెడతాను ఇప్పుడు. బట్ చూస్తా ఒకసారి ర్యాండమ్ రా బ్లాగ్స్ చేస్తా ఇప్పటి నుంచి. లెట్స్ సీ ఎంత వర్కౌట్ అవుతుందో చూద్దాం. అండ్ ఇప్పుడు ఏం చేద్దాం? ఫ్రీ భోజనం అంటే ప్రసాదం సారీ, ఓకే, ప్రసాదం. ఈ రోజు అసలు నో కుకింగ్ డే, అసలు పొద్దున్న నుంచి వంట లేదు, ఏం లేదు, అసలు కంప్లీట్లీ నో కుకింగ్ డే ఈరోజు. వారానికి ఒక రోజు ఇట్లా పెడితే బాగుంటది కమ్యూనిటీలో. వారానికి ఒక రోజు అందరు నో కుకింగ్ డే అని చెప్పేసి అప్పుడప్పుడు ఇంత కలెక్షన్ చేసుకొని అందరి దగ్గర 500 1000 రూపాయల కలెక్షన్ చేసి వారానికి ఒక రోజు నో కుకింగ్ డే అని ఇట్లా పెడితే రెస్ట్ దొరికినట్టు అనిపిస్తుంది కదా. రిహాన్ తింటావా? పద మరి. వీడికి ఎస్ రే బిడ్డ అయిట్రా. ఇదిగో ఈ లోకంలో బతకాలంటే ఎస్ కాదు నాన్న, నో చెప్పడం నేర్చుకోవాలి. నువ్వు ఏది అడిగినా ఎస్ అంటే. విహాన్ ఇచ్చుడు. డూ యూ వాంట్ ఎయిట్? డూ యూ లైక్ మీ? డూ యూ లైక్ మమ్మా? డూ యూ లైక్ మమ్మా? ఎస్, అన్నిటికీ ఎస్ చెప్తున్నాడు. ఈ లోకంలో బతకాలంటే ఫస్ట్ నేర్చుకోవాల్సింది నో. ఎవరు అడిగినా సరే నో అని చెప్పాలి. కన్నా హలో, హాయ్, నమస్తే. ఈ రోజు వచ్చేసి నో కుకింగ్ డే ఇన్ ద కమ్యూనిటీ. ఈ రోజు పొద్దున బ్రేక్ఫాస్ట్ నుంచి
రాత్రి డిన్నర్ వరకు మొత్తం కమ్యూనిటీ సెంట్రల్ పార్క్ దగ్గర పెట్టేస్తున్నారు అనమాట. సో పొద్దునే ఆల్మోస్ట్ 7 o'clockకి హోమం అయింది. హోమం గణపతి హోమం అయింది. హోమంకి అయితే మిస్ అయిపోయినాం, లేట్గా లేచినంట కొద్దిగా. 7 o'clock అంటే 8కి లేచినాం. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్తున్నాం. దాని తర్వాత కిడ్స్ ఈవెంట్స్ అన్నీ ఉన్నాయి, మ్యాజిక్ షోలు అని, ప్లే ఏరియా కింద కన్వర్ట్ చేశారు. అండ్ తర్వాత లంచ్ ఉంది. లంచ్ తర్వాత మళ్ళీ ఈవినింగ్ యాక్టివిటీస్ ఉన్నాయి, మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ ఉంది. అయిపోయింది, హోమం అయితే అయిపోయి ఉంటుంది. ఫస్ట్ లోపలికి వెళ్దాం పద. మళ్ళీ ఏడుపు స్టార్ట్ అయింది, ఈ మధ్య బాగా ఏడుస్తున్నాడు. అవుతా కాఫీ నేను పెట్టింది కావాలంట. తాళం తీలే. అండ్ ఇట్స్ లంచ్ టైమ్ ఇన్ అవర్ కమ్యూనిటీ. ఈరోజు నో కుకింగ్ డే కదా, ఇప్పుడు లంచ్ టైం. దా విహాన్, తిందాం దా. రష్ అయిపోయింది, చాలా మంది అయిపోయింది. నేను 12:30 నుంచి అంటున్నా వెళ్దాం అని. అప్పుడే తిన్నాం కదా, అప్పుడే లంచ్ ఏంటి ఆగుదామంది. ఫుల్ ఓడిపోయింది, చాలా మంది వచ్చేసి. అదే ట్రంపోలిన్ పెడతా అన్నారు, పిల్లలు ఆడుకోనికి ఇప్పుడు పెడతా అన్నారు అన్ని. అగో స్టార్ట్ చేస్తారు పిల్లలు ఆడుకోనికి అన్ని. లైన్ ఎంత ఘోరంగా ఉన్నది, అప్పటి నుంచి వెళ్దామంటే ఆపింది. రైస్ రికార్డింగ్ అప్పుడు అన్ని ఐటమ్స్ ఉన్నాయో మొత్తం పెళ్ళికి పెట్టినట్టు. వెజ్ బిర్యానీ, వెజ్ థాలీ లాగానే ఉంది కదా, అన్ని ఐటమ్స్ ఉన్నాయి. అటు చూడు, తిన్నాడు, చేయి కడుక్కోండు, మళ్ళీ ప్లేట్ పట్టుకొని అప్పడాలు పెట్టుకొని వస్తున్నాడు. వీడికి ఫోటోషూట్ చేసి నెలలు అయిపోయింది కదా, చాలా నెలలు అయిపోయింది కదా. అస్సలు ఫోటోషూటే చేయట్లేదు అసలు. ఇంకైతే నీదే అయిపోయింది ఈ మధ్య అన్ని. రేపు ప్లాన్ చేద్దామా వీటితో ఫోటోషూట్? విహాన్ రేపు ఫోటోషూట్ చేద్దామా? మళ్ళీ అది కాకుండా కొద్దిగా హెయిర్ కూడా ఫుల్ షార్ట్ చేశాను కదా, అందుకే ఇంకా లైట్ తీసుకున్నా. మళ్ళీ కొద్దిగా పెరిగింది, పర్లేదు. సో రేపైతే ఇంకొక షూట్ అయితే ప్లాన్ చేసుకుంటున్నా విహాన్ గాన్ తోటి. విహాన్ గాన్ ఫోటోస్ చూసి నెలలు అయిపోయింది, యాక్చువల్లీ చాలా మంత్స్ అయిపోయింది. ఇంతకుముందు అయితే రెగ్యులర్ షూట్ చేసేటోని, చాలా 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 గ్యాప్ వచ్చేసింది. విహాన్ రేపు ఫోటోషూట్ చేసుకుందామా? ఎస్, వెరీ గుడ్. సో ఇన్స్టాగ్రామ్ అయితే చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాయి ఈ మధ్య. అసలు ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా ప్రమోషన్స్ చాలా వస్తాయి మనకి. అది చాలా 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 నెగ్లెక్ట్ చేసిన. అసలు స్టార్టింగ్ నుంచి కూడా ఇన్స్టాగ్రామ్ పట్టించుకోవాలి అసలు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 2.5 years తర్వాత నేను ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసిన. అప్పటి వరకు అసలుకి ఇన్స్టాగ్రామ్ లేదు, రెగ్యులర్గా పోస్ట్ చేయలేదు. అండ్ అది కాకుండా నా ఇన్స్టాగ్రామ్ ఐడి వేరే ఉంటుంది, నా యూట్యూబ్ ఛానల్ పేరు వేరే ఉంటుంది. అది కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారేమో. బట్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి తెలుసు కదా, క్లిక్స్ బై చందు, CLICKSBYCHANDU. కుదిరితే అక్కడ కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి. వెళ్దామా విహాన్? డ్రెస్ మార్చుకోను, విహాన్ గాంతో ఒకసారి రా ప్రసన్న. అగో విహాన్ గాంతో అటు అసలు చెయ్యే వదులుతలేడు. చెయ్యి వదిలితే ఏడిపోతుందా అని భయం. అమ్మ 2 రోజులు పోతుంది, 3 రోజులు ఉంటుంది, 2 రోజులు పోతుంది, 2 రోజులు ఉంటుంది, 4 రోజులు పోతుంది. అర్థం కావట్లేదు. ఆన్ అండ్ ఆఫ్ ఉంటే అమ్మ ఎందుకు వస్తుంది, అమ్మ ఎందుకు వెళ్ళిపోతుంది, ఏం అర్థం కావట్లేదు చిన్నోడికి. బుజ్జి వెళ్దామా? తింటావా? మమ్మీ డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తే సరేనా? వాడికి అడిగి ఎప్పుడెప్పుడు వెళ్ళాలా, ఎప్పుడెప్పుడు తినాలా ఉంది ఎడికైతే. ఎట్లా వచ్చినావు? ఓకే మమ్మీ ఇట్లా వస్తుందా చెప్పుదా? ఆయిలీ ఉందా నా ఫేస్? ఈ మధ్య కొద్దిగా బెటర్గానే ఉంది లేదా? బెటర్నే ఉంది కానీ మరి వాష్ చేసుకో. ఫేస్ వాష్ చేసుకుంటా కానీ ఆయిల్ స్కిన్ అయితే తగ్గిపోయింది డెఫినెట్గా. నాకు తగ్గిందా లేదా? ఎస్, కొద్దిగా తగ్గింది. నేను ఏం చేసినా తెలుసా గాయస్? ఇంతకుముందు ఏం తెలుసా, ప్రసన్న ఎప్పుడైనా కిచెన్లో వండుతుంది అనుకో, సడన్గా ఆయిల్ అయిపోయింది అనుకో, ఆయిల్ తీసుకురా అంటే నా ముఖం మీద ఖర్చిపోయి కావాల్సినంత ఆయిల్ వస్తుంది అంటుండే. అంత జిడ్డు ఫేస్, అంత ఆయిలీ ఫేస్ ఉంటుండే. బట్ రీసెంట్ టైమ్స్లో నేను ఒకటి ప్రోడక్ట్ అయితే వాడుతున్నాను, దానివల్ల చాలా బెటర్ రిజల్ట్స్ వచ్చినాయి. నాకు ఆయిల్ స్కిన్ కానీ, ట్యాన్ కానీ, ఇంకా అంటే పింపుల్స్ కానీ చాలా మటుకు తగ్గిపోయినాయి. అమ్మాయిలందరూ ఇలానే లేట్గా రెడీ అవుతారు కదా, అబ్బాయిలు అనుకో ఇలా చిటికలు అయిపోతాయి, ఇలా చిటికలు రెడీ అయిపోతారు. ప్రసన్న నేను రెడీ. వావ్, అబ్సల్యూట్లీ స్టన్నింగ్.
మస్తు ఉంది శారీ. ఎన్ని ఇయర్స్ అయింది ఇది కట్టుకొని? 7 years అయిందా? అప్పటి నుంచి ఒకసారి కూడా కట్టుకోలేదు 7 yearsలో? 7 years కాదు, మధ్యలో ఎప్పుడో కొన్నాం. ఇది 5-6 years అయింది ఇది కొన్ని కూడా. మస్తు ఉన్నది సారీ. నేనే సెలెక్ట్ చేసిన కదా ఇది. మళ్ళా నా సెలెక్షన్ అట్లా ఉంటుంది. నీ సెలెక్షన్ నా విషయంలో మంచిగానే ఉంది. కానీ ప్రసన్న, అందరూ నీ డ్రెస్ లింకులు అడుగుతున్నారు. ఆ లింకులు పంపిస్తే షేర్ చేస్తా. లింకులుగా ఈ డ్రెస్ ఆఫ్లైన్లో కొన్నది కదా, నీవు ఆన్లైన్లో కొన్న డ్రెస్సులు అయితే లింక్ పంపి. అదే ఈ శారీ ఆఫ్లైన్లో కొన్నది. ఆన్లైన్లో కొన్న డ్రెస్సులు అయితే పంపి లింక్. వావ్, సూపర్, వెరీ నైస్ సారీ. ఓ, అక్కడ ఇంకొక వినాయకుడిని ఊరేగిస్తున్నారు. స్టార్ట్ అయినట్టున్నా. అక్కడ ఇంకో కమ్యూనిటీ ఉంటుంది పక్కన. వీళ్ళదే సేమ్ ఏపీఆర్ వాళ్ళదే ఇంకొక కమ్యూనిటీ. అది వాళ్ళు ఈరోజే తీసేస్తున్నారు. వీడు ఎంజాయ్ చేస్తున్నాడు క్రాకర్స్ని. హాన్, డూ లైక్ దాట్? దా వస్తుందా? బైక్ మీద కాదు కన్నా నడుచుకుంటా. ఓకే అంటవా? ఇట్లాంటి వ్లాగ్స్ చేయొచ్చా? కంటిన్యూ చేయొచ్చా? మారవా? ఇంకెప్పుడు మారుతావు నువ్వు? కొంచెం అలా చేయి వ్లాగ్స్ని. ఎట్లా? కొంచెం వ్లాగ్స్ని అలా చేయి అంటున్నా. అలాగా? డిఫరెంట్గా చేయమంటున్నావా? డిఫరెంట్గా చేయి. ఓకే. ఇక్కడికి ఎవరు వస్తున్నారు? సరే, ట్రై చేస్తా, చూస్తా. అసలు అయిపోయిందా ఫుడ్? ఏంది అయిపోయిందంటే ఏం లేదు, ఇంట్లో వండుకొని కూడా వండుకోలేదు. ఏం చేస్తా ఇప్పుడు? ఫుడ్ అయిపోతాడా? ఆల్మోస్ట్ 9 అయిపోయింది. అన్నం వండుకుందాం, అయిపోతే. కూరగాయలు కూడా లేవు ఇంట్లో ఈరోజు. పొడి ఉంది కదా, పొడేసుకుని తిందాం. పొడి ఉంది, పచ్చడి ఉంది. ఉన్నదా? అక్కడ ఉన్నదా? ఇట్రా. 1 2 3 4 5 6 7. బేసికలీ వ్లాగ్స్ అంటే ఏంటి? యాక్చువల్లీ వీడియో లాగ్స్ ఆర్ వీడియో బ్లాగ్స్, షార్ట్ ఫామ్లో వ్లాగ్స్ అని అంటాం అనమాట మనం. ఇది ఒక కైండ్ ఆఫ్ కంటెంట్ వేర్ ద ఇండివిజువల్ షేర్స్ దేర్ యాక్టివిటీస్ కానీ, థాట్స్ కానీ, ఎక్స్పీరియన్సెస్ కానీ, ఇవన్నీ కూడా ఒక వీడియో ద్వారా చెప్పడంని వ్లాగ్స్ అంటారు అనమాట. ఇంతకుముందు మనకి ట్రెడిషనల్గా బ్లాగ్స్ అనేటివి ఉండేవి. ఈ సోషల్ మీడియా, ఈ వీడియో, ఈ యూట్యూబ్ అవన్నీ లేనప్పుడు మనకి ఎలాంటివి ఉండేవి అంటే, ఒక వెబ్సైట్లో ఏమన్నా ఇలా రాసేవాళ్ళు, అది దాన్ని బ్లాగ్స్ అనేవాళ్ళు. లైక్ ఇఫ్ ఎట్ ఆల్ కుకింగ్, ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చింది, యూట్యూబ్ వచ్చింది, కుకింగ్ వీడియోస్ పెడుతుండే మనం. డైరెక్ట్ రెసిపీ అనేది చేసి చూపిస్తున్నాము. బట్ ఇంతకుముందు ఏంటంటే రెసిపీ అనేది రాసి పెట్టేవాళ్ళు, వెబ్సైట్లో రాసి పెట్టేవాళ్ళు. ఈ ఇంగ్రీడియంట్స్ ఇవి, ఇది ఇంత పడాలి, ఇది 2 నిమిషాలు కుక్ చేయాలి, 10 నిమిషాలు కుక్ చేయాలి అని ఒక బ్లాగ్ రాసి పెడుతుండే. అక్కడి నుంచి చూసి మనం చేసేవాళ్ళం అన్నమాట. బట్ టెక్నాలజీ అనేది పెరుగుతూనే ఉంది, కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంటుంది కదా, అది అడ్వాన్స్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు వీడియోస్ కూడా వచ్చేసినాయి అనమాట. వీడియోస్ చేస్తున్నాం, బ్లాగ్స్ రిటర్న్ బదులు మనం వీడియో ద్వారా చెప్తున్నాం, దాన్ని వ్లాగ్స్ అంటాం అనమాట. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఆఫ్ వ్లాగ్స్ ఉంటుంది. కొంతమంది ట్రావెల్ గురించి చెప్తారు, కొంతమంది సినిమా రివ్యూస్ చెప్తారు, కొంతమంది లైఫ్ స్టైల్ చెప్తారు, కొంతమంది వాళ్ళ పర్సనల్ ఇవన్నీ కూడా త్రూ వీడియోస్ ద్వారా షేర్ చేసుకుంటూ ఉంటారు. సో బేసికలీ ఇవన్నీ కూడా వ్లాగ్స్ అని అంటాం అనమాట. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. అండ్ నేను వచ్చేసి సినిమాటిక్గా షూట్ చేస్తాను అనమాట. ఎప్పుడు కూడా నేను సినిమాటిక్ కైండ్ ఆఫ్ వ్లాగ్ షూట్ చేద్దామని నేను స్టార్ట్ చేశాను. నేను ఫస్ట్ నుంచి కూడా అదే కైండ్ ఆఫ్ ఫార్మాట్ అయితే ఫాలో అవుతున్నాను అనమాట. బట్ ప్రసన్న ఈరోజు ఏంటంటే ఆపేసే, ఇది అవసరం లేదు, నువ్వు నార్మల్ రా వ్లాగ్స్ చేయని చెప్పేసి అంటుంది. అంటే బేసికల్ ఏంటంటే తను కొన్ని వ్లాగ్స్ అయితే ఫాలో అవుతుందన్నమాట. ఆ వ్లాగ్స్ చూసినప్పుడు వాళ్ళు ఏంటంటే ఫోన్ పట్టేసుకుంటున్నారు, తిరుగుతున్నారు, చూపిస్తున్నారు. దే ఆర్ గెటింగ్ వెరీ గుడ్ రీచ్. యాక్చువల్లీ నువ్వు ఇంత సినిమాటిక్గా తీస్తున్నావు, ఇంత కెమెరా పెట్టుకున్నావు, లెన్స్ పెట్టుకున్నావు, ఇన్ని మల్టిపుల్ లాంగ్వేజ్లో షూట్ చేస్తావు, దాని తర్వాత ఎడిటింగ్ అంటావు, ఇంకొకటి వాయిస్ ఓవర్ ఇస్తావు, ఈ మ్యూజిక్ యాడ్ చేస్తావు, కలర్ గ్రేడింగ్ చేస్తావు, ఇవన్నీ చేసిన తర్వాత కూడా నీకు అంత రీచ్ రావట్లేదు. అంటే రీచ్ వస్తుంది, బేసికలీ రీచ్ ఉంది. బట్ కంపారేటివ్లీ వాళ్ళు అంత నార్మల్గా చేస్తున్నప్పుడు వాళ్ళకి అంత రీచ్ ఉంది. నువ్వు ఇంత సినిమాటిక్ చేస్తున్నప్పుడు ఇంకెక్కువ రీచ్ ఉండాలనే థాట్ ప్రాసెస్లో నాకు నువ్వు కూడా ఫార్మాట్ చేంజ్ చేసి ఇట్లా చేంజ్ చేసి అంటుంది. సో తర్వాత నేను కూడా చూశాను అనమాట, ఎవరైనా మన తెలుగు కమ్యూనిటీలో సినిమాటిక్గా బ్లాగ్స్ చేసే వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి చూశాను. బట్ నాకైతే ఎవరికి అనిపించలేదు అనమాట. బేసికలీ అందరూ రా బ్లాగ్స్ చేస్తారు తప్ప సినిమాటిక్ అయితే ఎవరు చేయట్లేదు. సో ఐ థాట్ లైక్ వై డోంట్ ఐ గివ్ ఇట్ ట్రై, నేను కూడా రా బ్లాగ్స్ ఒకసారి ట్రై చేసి చూద్దాము, ఎలా వస్తుందో ఫార్మాట్ ఒకసారి చూద్దాం ఒకసారి. అండ్ బేసికలీ నేను చేసే వీడియోస్ అసలు మీకు నచ్చుతాయా, నేను చేసే వీడియోస్ మీకు నచ్చుతాయంటే జస్ట్ కామెంట్ చేయండి. లైక్ ఏ కైండ్ ఆఫ్ ఫార్మాట్ మీరు ఇష్టపడతారు, రా వ్లాగ్స్, సినిమాటిక్ వ్లాగ్స్ మీరు ఇష్టపడేది. అండ్ నేను ఇప్పటివరకు సినిమాటిక్ వ్లాగ్స్ ట్రై చేశాను, చూశారు, రికగ్నిషన్ వచ్చింది. బట్ ఏంటంటే ఇంత ఎఫర్ట్స్ అవసరమా, రీచ్ అంత
నార్మల్ ఇట్లా నువ్వు నార్మల్ వ్లాగ్స్ చేసినప్పుడు కూడా రీచ్ వస్తుందేమో, బట్ ఇంత ఎఫర్ట్స్ పడుతున్నావు ఒక్కొక్క వీడియోకి ఇన్ని రోజులు పెడుతున్నావు, ఇంత ఎఫర్ట్స్ అవసరమా, రా వ్లాగ్స్ చేసి చూడు అని చెప్పేసి ప్రస్తుతం అయితే అన్నది. సో నాకు కూడా అనిపించింది ఒక్కొక్క 10 to 15 days రా వ్లాగ్స్ అయితే ట్రై చేద్దాం అనుకున్నాను. అండ్ బేసికలీ మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ కంటెంట్ చూస్తారు, అసలు మీరు చూసే వ్లాగ్స్ ఉంటాయి కదండి వేరే ఛానల్స్, వాళ్ళు రా వ్లాగ్స్ చేస్తారా లేకపోతే ఇలా సినిమాటిక్ ఎవరైనా చేస్తున్నారా, కింద కామెంట్ అయితే చేయండి. అండ్ బేసికలీ రా వ్లాగ్స్ అయినా సినిమాటిక్ వ్లాగ్స్ అయినా నాకు ఉండేటి రెండు గోల్స్ ఉన్నాయన్నమాట. విహాన్ని ఫస్ట్ ఇండిపెండెంట్ చేయాలి, దాని తర్వాత 1 million కొట్టాలి ఈ ఛానల్లో. 1 million కొట్టిన తర్వాత ఈ ఛానల్ బిహాన్ కనుక ఇచ్చేయాలి. వాడు పెద్ద అయిన తర్వాత వాడికి ఇచ్చేయాలన్నమాట. ఇది నేను ఇచ్చే ఆస్తి అట్లా నేను ఫీల్ అయిపోతున్నాను. సో చూడాలి ఇంకా. అండ్ 5 lakh సబ్స్క్రైబర్స్ హిట్ అయిన తర్వాత, ఈ మాట ఇంతవరకు ఎవరు చెప్పలేదు, ఇప్పుడే చెప్తున్నాను, ప్రసన్నకు కూడా తెలియదు యాక్చువల్లీ. 5 lakh సబ్స్క్రైబర్ హిట్ అయిన తర్వాత నేను యాక్చువల్లీ ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ లాగైతే అనుకున్నాను, ఇంతవరకు అయితే ఎవరు చెప్పలేదు. 5 lakhs తర్వాత ట్రై చేద్దాం లేనంటే ఆపేసుకున్నాను అనమాట. హోప్ఫుల్లీ 5 lakhs అయిన తర్వాత ట్రై చేస్తాను, అప్పుడైతే ఐడియా ఇంప్లిమెంట్ చేసుకుంటాను. ప్రస్తుతానికైతే 3,40,000 ఉన్నాం మనం, ఇంకా 1.5 lakh దాకా రావాలి. అండ్ ఖచ్చితంగా 1 million కొట్టాలి, తప్పదు. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ కొన్ని రోజులైతే నేను కూడా రా వ్లాగ్స్ అయితే ట్రై చేస్తున్నాను. రా వ్లాగ్స్ అంటే మరీ రాగ్లో చేయడం నాకు ఇంకా ఇప్పుడు ఇది కైండ్ ఆఫ్ ఉందా రా వ్లాగ్సే. దీనికి కూడా నేను లైటింగ్ పెట్టాను, నాకు లైటింగ్ ప్రాపర్గా లేదు ఇంకా అసలు నచ్చదుగా. ఇక్కడ వెనకాల ఒక లైట్ పెట్టాను, ఇక్కడ ఒక లైట్ పెట్టాను, ఇది రావాలి నాకు. ఎందుకంటే అలవాటు అయిపోయింది నాకు, మంచి లైట్ పడాలి, సినిమాటిక్ ఉండాలని ఒకటి అంతుందన్నమాట. మనం ఫోన్తో తీసిన వీడియోస్ బాగానే వస్తుంది. ఇట్ డిపెండ్స్ ఆల్ ఆన్ ద లైటింగ్ యాక్చువల్లీ. మనం సినిమాటోగ్రఫీ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే లైట్స్ తోటి ఎక్స్పెరిమెంట్ చేయడం, లైట్స్ తోటి మనం ఒక కథను చెప్పడం. ఒకటి చెప్పాలంటే సినిమాటోగ్రఫీ అంటే ప్లేయింగ్ విత్ ద లైట్స్, అంతకుమించి ఏం లేదు. మనం మనకి డైరెక్టర్ అనేవాడు ఒక స్టోరీ తోటి డైరెక్ట్ చేస్తాడు, బట్ సినిమాటోగ్రఫర్ అనేవారు లైట్స్ తోటి కథ కూడా చెప్తారనమాట. సో అందుకే నాకు కొద్దిగా ఇంకా ఎక్కువ అడ్వాన్స్ నేర్చుకోవాలంటారు తప్ప, బట్ టైం అయితే లేదు. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. లైక్ చేస్తేనే రీచ్ వస్తుంది అనమాట. సో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.